మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ప్రధాన కారణం అన్ని ప్రధాన పార్టీలు ఈరోజు బీసీలను బీఫామ్ విషయంలో విస్మరించడానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గతంలో అన్న మాట్లాడినట్టుగా 3 పార్టీలు 3 అగ్రవర్ణ పార్టీలే కాబట్టి వాళ్ళు బీసీలకి ఇవ్వాలనే సోయి వాళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి మనం కొట్లాడి సాధించుకోవాల్సిందే. గతంలో సామాజిక న్యాయం పేరుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి బీసీ ఓట్లతో వచ్చి ఏ విధంగా మోసం చేసి మొన్న సర్పంచ్ ఎన్నికలు మనం చూసాము 17%తో. దాంట్లో మెజార్టీ జనరల్ స్థానాల్లో ఏ విధంగా బీసీలు సత్తా చాటారో ఈరోజు మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా అదే జరగబోతుంది. వీళ్ళు బీఫామ్లు ఇవ్వకుండా చరిత్ర మాత్రం ఈరోజు బీసీ సమాజమే ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలతోనే ఈరోజు తొలి కార్పొరేషన్లో నిండిపోతున్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కార్పొరేషన్ ఎన్నికలు. ఎందుకొరకంటే ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల పోరాట ఫలితమే ఈరోజు మహబూబ్నగర్ తొలి కార్పొరేషన్ మేయర్గా బీసీలకు దక్కడం. బీసీ మహిళ అయినా బీసీ అయినా ఒక బీసీకి దక్కింది కాబట్టి మేము చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా ఇవైతే ప్రధానమైన పార్టీలు ఈరోజు 60 నుంచి 70% ఉన్న బీసీలకు సీట్లు ఇవ్వడంలో ఎందుకు జంకుతున్నాయో ఒకసారి సమాజానికి తెలపాలి. ఈరోజు ఏ వార్డు చూసుకున్నా ఈరోజు బీసీల ఓటు బ్యాంక్తో మీరు ఓట్లేస్తే తప్ప మీరు గెలవని పరిస్థితి ఉన్నారు. కాబట్టి మీ ఈరోజు ఓటు చైతన్య విషయంలో మీరు కనుక ఈరోజు బీసీలను ఎస్టీలను కనుక విస్మరిస్తే రేపటి నుంచి జరిగేది మాత్రం ఓటు షేరింగ్ మీద మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఇల్లు మన ఓటు మనమే వేసుకుందామని ఒక నినాదంతో ముందుకెళ్ళి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీల సత్తా చాటేందుకు మేము సిద్ధమవుతాం. ఎందుకొరకంటే మేము వేసిన ఓట్లతో మీరు గద్దెనెక్కి ఈరోజు మమ్మల్నే విస్మరించి మమ్మల్నే అదో మాట ఇదో మాట చెప్పి ఈరోజు తప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన వలస వాళ్లకు ఈరోజు టికెట్లు ఇస్తూ మహబూబ్నగర్ కార్పొరేషన్లో మేము మేయర్లుగా డిప్యూటీ మేయర్గా అవకాశం కావాలి రకరకాలుగా ఈరోజు ప్రకటనలతో రోజు ముందుకు వస్తున్నాం. వాళ్ళందరినీ మేము ఒకటే చెప్తున్నాము, తప్పకుండా ఈరోజు బీసీల నుంచి తప్పకుండా మీరు గుణపాఠం మాత్రం ఈరోజు చెప్పేందుకు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది. ఎందుకొరకంటే మొదటి నుంచి పార్టీల కొరకు నాయకత్వం కొరకు కష్టపడ్డ చాలామంది నాయకులు ఈరోజు ఉన్నారు. అటువంటి వాళ్ళని నుంచి ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలామంది ఈరోజు బీసీ కులాలకు చాలా కులాలు ఈరోజు దూరంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఏదైతే సామాజిక న్యాయం పేరుతో చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఇదే కోణంతో ఈరోజు గద్దెనెక్కారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత మీరు బీసీలకు ఈరోజు 42% ఇస్తామని విద్యా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పిన దానికి ఈరోజు అంతా బీసీ సమాజం మొత్తం విస్మరించి ఈరోజు మిమ్మల్ని గద్దెను కూర్చోబెడితే మళ్ళీ మీరు ఈరోజు బీసీలకు చేస్తున్న అన్యాయం ఇదేనా అని మేము మళ్ళీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రేపు కార్పొరేషన్ ఎన్నో కనుక ఇంకా 2 రోజులు టైం ఉంది. మీరు ఈరోజు సామాజిక పరంగా కులాల పరంగా మీరు లిస్టు తెప్పించుకొని ఖచ్చితంగా అన్ని బీసీ కులాలకు ఈరోజు సరైన న్యాయం దక్కాలి, అందరికీ బీఫామ్లు ఇచ్చే విధంగా మీరు ముందుకోవాలని ఈరోజు ఈ పత్రిక ఈ ప్రెస్ మీట్ పరంగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మిగతా 2 పార్టీలకు కూడా ఈరోజు మేము గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి వాళ్ళు నానా ప్రయాసాలు పడుతున్నారు. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఎవరు ఏ పార్టీ చేసినా ఈరోజు బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కూడా ఇవన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే చేసిందో ఏ పార్టీ చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోతున్న దానికే ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కార్పొరేషన్ ఎన్నికలు. కాబట్టి మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీలకు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మాత్రం ఈరోజు బీసీలను విస్మరిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకు ఈరోజు బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.